హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాతీయవాదిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా మొదటి నినాదంతోనే ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ జాతీయవాదిగా పేరు తెచ్చుకున్నారు ట్రంప్. మరోసారి తనను గెలిపిస్తే అదే నినాదంతో పనిచేస్తానని చెప్పి మరీ ఓట్లు వేయించుకున్నాడు. దీంతో అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికాను ఆర్థికంగా, భౌగోళికంగా, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు ట్రంప్. దీనిలో భాగంగానే పనామా కాలువపై నియంత్రణ తీసుకుంటామంటూ ప్రకటించారు. ఇదే క్రమంలో తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ను కొనేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని ట్రంప్ ప్రకటించారు. జాతీయ భద్రత, స్వేచ్ఛ ప్రయోజనాల కోసం గ్రీన్లాండ్ యాజమాన్యం, నియంత్రణ ఒక సంపూర్ణ స్వయం ప్రతిపత్తి కలిగిన స్వయం పాలన కలిగి ఉన్నప్పటికీ అది ఇప్పటికీ డెన్మార్క్ రాజ్యాంగ భాగం. దీంతో ఆ దీవిపై నియంత్రణను ట్రంప్ కోరుకుంటున్నారు. అయితే గ్రీన్లాండ్పై డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల తర్వాత డెన్మార్క్ సన్నాహాలు ప్రారంభించింది. గ్రీన్లాండ్కు రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతున్నట్లు డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్లాండ్పై అమెరికాకు యాజమాన్యం, నియంత్రణ ఉండటం అవసరమని అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత గ్రీన్లాండ్పై రక్షణ వ్యయాన్ని పెంచుతున్నట్లు డెన్మార్క్ ప్రకటించింది. రక్షణ ప్యాకేజీ గురించి సమాచారం ఇస్తూ ఇది కనీసం $1.5 బిలియన్, అంటే $127.89 బిలియన్ భారతీయ రూపాయలు ఉంటుందని డెన్మార్క్ రక్షణ మంత్రి చెప్పారు. ప్యాకేజీ ప్రకటించడం కాలయాపన అని ఆయన అన్నారు. ప్యాకేజీ 2 కొత్త నెస్పెక్షన్ నౌకలు, 2 కొత్త లాంగ్ రేంజ్ డ్రోన్స్, 2 అదనపు డాగ్ స్క్వాడ్ బృందాలను కొనుగోలు చేస్తుందని పౌల్సెన్ చెప్పారు. ఇది గ్రీన్లాండ్ రాజధాని న్యూక్లో ఆర్కిటిక్ కమాండ్ సిబ్బంది సంఖ్యను పెంచడం, F-35 ఫైటర్ జెట్ల కోసం ద్వీపం 3 ప్రాథమిక పౌర విమానాశ్రయాలలో ఒకదానిని అప్గ్రేడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గ్రీన్లాండ్ ప్రణాళికలో లోపాలను పౌలెన్స్ అంగీకరించాడు. మేము చాలా సంవత్సరాలుగా ఆర్కిటెక్ట్ తగినంత పెట్టుబడి పెట్టలేదు. మేమిప్పుడు బలమైన ఉనికి కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన డానిష్ భూభాగం. ఉత్తర అమెరికా నుంచి ఐరోపాకు అతి చిన్న మార్గంలో ఉన్న ఈ భారీ ద్వీపం అమెరికాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇక్కడ ఒక పెద్ద అమెరికన్ స్పేస్ సౌకర్యం ఉంది. దీంతో పాటు ఈ ప్రాంతం ప్రధాన ఖనిజ నిక్షేపాలతో నిండి ఉంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలతో అలర్ట్ అయిన డెన్మార్క్ గ్రీన్లాండ్స్కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. గ్రీన్లాండ్ ప్రధాని కూడా స్పందిస్తూ తాము అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేమంటూ వార్నింగ్ ఇచ్చారు. డెన్మార్క్ గ్రీన్లాండ్ వ్యాఖ్యలతో ట్రంప్కి ఇప్పుడు బిగ్ షాక్ తగిలినట్లయింది. ట్రంప్ నెక్స్ట్ తీసుకోబోయే నిర్ణయం ఏంటనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.